మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. టాప్ మావోయిస్ట్ లీడర్ బార్సే దేవాను తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్లాటూన్ నంబర్ 1 కమాండర్ బార్సే దేవాతో సహా 19 మంది మావోయిస్టులను 2 రోజుల క్రితమే పోలీసులు అరెస్ట్ చేశారు. వీళ్లను రేపు మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే బార్సే దేవాకు హిడ్మా సమకాలికుడిగా పేరుంది. గెరిల్లా దాడుల్లో మాస్టర్ మైండ్ గా దేవాను పిలుస్తారు. అలాంటి దేవా అరెస్టుతో మావోయిస్టు పార్టీకి భారీ షాక్ తగిలినట్టయింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబా ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ సాంబా, అయితే టాప్ మావోయిస్ట్ లీడర్ బార్సే దేవాను అయితే తెలంగాణ పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు అన్నట్టు తెలుస్తోంది. సో వాట్స్ ద అప్డేట్స్? సంజన, మావోయిస్ట్ పార్టీ కీలక నేత PLGA-1 కమాండర్, బెటాలియన్ 1 కమాండర్ గా ఉన్నటువంటి బార్సే దేవా అలియాస్ బార్సే సుక్క అలియాస్ దేవన్న కొద్ది రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర పోలీసులను సంప్రదించినట్టుగా మనకు సమాచారం అవుతుంది. 2 రోజుల క్రితం బార్సే దేవాతో పాటు అతని టీం ని మొత్తం కూడా PLGA-1 బెటాలియన్ సంబంధించినటువంటి మావోయిస్ట్ పార్టీ సభ్యులను తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా పక్కా సమాచారం ఉంది. ములుగు జిల్లా ఏరియాలో వీరినంతా కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా చెప్తున్నారు. ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో సంచరిస్తున్నటువంటి ఈ దళం హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత వీళ్ళంతా అజ్ఞాతాలకు వెళ్లారు. అటు ఛత్తీస్గఢ్ పోలీసులతోనూ ఇటు తెలంగాణ పోలీసులతో కూడా సంప్రదింపులు జరిగినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ఎక్కడ లొంగిపోతే అనువుగా ఉంటుందనేటువంటి అంశంలో చర్చలు జరిపిన తర్వాత చివరకు తెలంగాణ పోలీసుల దగ్గర లొంగిపోయేందుకు బార్సే దేవా ప్రయత్నం చేసినట్టుగా అది సక్సెస్ అయినట్టుగా చెప్తున్నారు. మావోయిస్ట్ పార్టీలో కీలకమైనటువంటి నేతగా ఉన్నాడు. హిడ్మా సమకాలికుడిగా 2000 సంవత్సరం నుంచి కూడా మావోయిస్ట్ పార్టీ ఉద్యమంలో సుస్థిరపరచడం, ట్రైనింగ్ ఇవ్వటం, మిలిటరీగా వాటిని కన్వర్ట్ చేయడంలో బార్సే దేవాకు అన్వేషణ చేయి. ఇతను కూడా సుక్మా జిల్లా పువర్తి విలేజ్ ఎవరైతే హిడ్మా ఉన్నారో హిడ్మాకు సంబంధించినటువంటి గ్రామంలోనే ఇతను కూడా పుట్టి పెరిగాడు. అదే గ్రామానికి చెందినటువంటి వ్యక్తి, దగ్గరి బంధువు కూడా హిడ్మాకు కజిన్ అవుతాడు, తమ్ముడు వరుస అవుతాడని కూడా పువర్తి వాసులు చెప్తున్నారు. ప్రస్తుతం లొంగుబాటు దశలో ఉన్నటువంటి బార్సే దేవా కొద్ది రోజులుగా అజ్ఞాతంలో ఉన్నాడు. హిడ్మా ఎన్కౌంటర్ ఎప్పుడైతే జరిగిందో ఆ ఎన్కౌంటర్ తర్వాత పూర్తి స్థాయి అజ్ఞాతంలోకి వెళ్ళాడు. ములుగు జిల్లా ప్రాంతంలో కొంతమంది లొంగిపోయినటువంటి మావోయిస్టులు గతంలో పనిచేసినటువంటి వాళ్ళ ద్వారా ప్రయత్నాలు జరిగినట్టుగా చెప్తున్నారు. అందులో భాగంగానే ఈ లొంగుబాటు జరిగినట్టుగా చెప్తున్నారు. దాదాపు 50 లక్షల దాకా ఇతని మీద రివార్డు ఉన్నట్టు చెప్తున్నారు. ఒక దశలో మావోయిస్ట్ పార్టీ సెక్రటరీ స్థాయికి, జనరల్ సెక్రటరీ స్థాయికి కూడా ఎదుగుతాడనేటువంటిది ఒక ప్రచారం జరిగింది. నమ్మాల కేశవరావు ఎన్కౌంటర్ తర్వాత 4 పేర్లు పరిశీలనకు వస్తే 1 మల్లోజుల వేణుగోపాల్, 2 తిప్పిరి తిరుపతి, 3 హిడ్మా, 4 బార్సే దేవ పేర్లు కూడా అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. 2000 సంవత్సరం నుంచి కూడా ఇతను మావోయిస్ట్ పార్టీ ఉద్యమంలో కీలకంగా పనిచేస్తున్నాడు. దళాలను నిర్మించడంలో కీలకమైనటువంటి పాత్ర పోసినట్టుగా ఛత్తీస్గఢ్ పోలీసు వర్గాలు చెప్తున్నాయి. ఈ ప్రాంతంలో పనిచేసినట్టుగా కూడా ముఖ్యంగా ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గుండాల ప్రాంతం ఏరియా నుంచి అట్లా భద్రాచలము, వాజేడు, వెంకటాపురం విస్తరించినటువంటి అటవీ ప్రాంతంలో కూడా బార్సే దేవా పనిచేసినట్టుగా అక్కడ ఉన్నటువంటి పోలీసులు వర్గాలు చెప్తున్నారు. కొంతకాలంగా ఇతను లొంగిపోయేందుకు ప్రయత్నాలు చేసినట్టుగా చెప్పారు. ముఖ్యంగా ఛత్తీస్గఢ్ లో లొంగిపోతాడు ఒక చర్చ జరిగింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో అన్నారు. ఆ తర్వాత ఇప్పుడు తెలంగాణ సంబంధించినటువంటి పోలీసులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించినటువంటి కొంతమంది పోలీసుల ద్వారా నడిపినటువంటి రాజీ మార్గం కుదిరినట్టుగా చెప్తున్నారు. 50 లక్షల రివార్డు ఉన్నటువంటి బార్సే దేవా అనేకమైనటువంటి యాక్టివిటీస్ లో పాల్గొన్నాడు. ముఖ్యంగా హిడ్మా ఏవైతే యాక్టివిటీస్ నడిపి భద్రతా బలగాలు, CRPF బేస్ క్యాంపుల మీద కావచ్చు, CRPF బలగాలను దెబ్బకొట్టే అంశంలో కావచ్చు, దాడులు చేసినటువంటి గెరిల్లా వార్ఫేర్ దాడుల్లో చేసినటువంటి సందర్భంలో కావచ్చు, ప్రతి సందర్భంలో కూడా హిడ్మాతో పాటు దేవా ఉన్నాడు అని ఛత్తీస్గఢ్ చాలా అగ్రనేతగా ఎదిగినటువంటి ఇతను ఇప్పుడు లొంగిపోతున్నట్టుగా చెప్తున్నారు. దీన్ని లొంగుబాట లేకపోతే అరెస్ట్ అనేటువంటి విషయంలో తెలంగాణ పోలీసులు ఇప్పటి వరకు స్పందించలేదు. కానీ 2 రోజుల క్రితం ములుగు ప్రాంతంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంతో పాటు తెలంగాణ సరిహద్దు ప్రాంతం అనేటువంటి ములుగు ప్రాంతంలో వీరిని అరెస్ట్ చేసినట్టుగా మనకు సమాచారం ఉంది. రేపు
మీడియా ముందు ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే సరెండర్ లొంగిబాటే అనేది మనకు ప్రధానంగా అందుతున్నటువంటి సమాచారం. అరెస్టా లొంగుబాట అనేటువంటి విషయాన్ని పోలీసులు రేపు ధృవీకరించాల్సి ఉన్నది. ఇప్పటివరకైతే దాదాపు 15 మందికి పైగా సభ్యులు PLGF లో పనిచేసేటువంటి 15 మంది సభ్యులు ఇందులో ఉన్నట్టుగా చెప్తున్నారు. 12 మందిని కొంత సమాచారం ఉంటుంది, 15 అని చెప్తున్నారు. 19 మందిని అరెస్ట్ చేసినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. మొత్తంగా ఈ బెటాలియన్ PLGA-1 బెటాలియన్ భారత దేవా నేతృత్వంలో ఉన్నటువంటి 19 మంది సభ్యుల వరకు మొత్తం తెలంగాణ పోలీసులు అదుపులో ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇంకొంతమంది మావోయిస్ట్ పార్టీ టాప్ కమాండ్ లీడర్స్ కూడా తిరుపతి తర్వాత దామోదర్ లాంటి వాళ్ళు కూడా తెలంగాణ పోలీసుల కన్సర్న్లో నడుస్తున్నట్టుగా మనకు పక్క సమాచారం ఉంది. రాబోయే 15-20 రోజుల్లో వాళ్ళందరినీ కూడా మీడియా ముందు ప్రవేశపెట్టడం లొంగుబాట్ల కోసం తెలంగాణ పోలీసులు ప్రయత్నం చేసినట్టుగా చెప్తున్నారు. ప్రస్తుతానికైతే భారత దేవా లొంగుబాటు అనేది మావోయిస్ట్ పార్టీకి మరొక భారీ ఎదురు దెబ్బగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మిగిలి ఉన్నటువంటి అట్లాగే పార్టీని నడుపుతున్నటువంటి వాళ్ళలో 4-5 ఉంటే అందులో భారత దేవ కూడా చాలా కీలకంగా ఉన్నాడు. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ PLGA-1 బెటాలియన్ ని నిర్మించడంలో దాన్ని ముందుకు నడపడంలో కీలకమైన పాత్ర పోషించాడు. హిడ్మాకు పదవులతో వచ్చి సెంట్రల్ కమిటీలోకి వెళ్లిన తర్వాత భారత దేవాకు ఆ బాధ్యతలు అప్పగించారు. భారత దేవ స్టేట్ మిలిటరీ కమిషనర్ గా కూడా బాధ్యతలు చూస్తున్నాడు. దర్బార్ డివిజన్ ఏరియాలో ఉండేటువంటి సెక్రటరీగా పనిచేస్తూనే బెటాలియన్ 1 కమాండర్ గా ఎదిగాడు. భారత దేవ అనేకమైనటువంటి దాడుల్లో పాల్గొన్నట్టుగా కూడా చెప్తాను. NIA హిట్ లో కూడా దేవా ఉన్నట్టుగా మనకు ప్రస్తుతానికి సమాచారం ఉంటుంది. ఆపరేషన్ ఖజారు ఊపందుకున్న తర్వాత మావోయిస్ట్ పార్టీని 2026 మార్చి 31 నాటికి నిర్వీర్యం చేస్తాం, మావోయిస్ట్ రహిత భారతదేశం నిర్మిస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే జరిగినటువంటి ఎన్కౌంటర్లు కావచ్చు, లొంగుబాట్లు కావచ్చు, అరెస్టులు కావచ్చు, ఇవన్నీ చూస్తా ఇప్పుడు దేవా కూడా లొంగుబాటులోకి రావటం, ఆయన తెలంగాణ పోలీసులు అదుపులో ఉండడం, ఇవన్నీ చూస్తే కనుక మరికొద్ది రోజుల గడువే ఉంది. కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టుగా ఇంకొక 2 నెలల గడువు ఉంది. ఆ గడువులోపే మిగతా వారందరినీ కూడా అరెస్టు లేదంటే లొంగుబాట్లకు ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా కనపడుతుంది. మొత్తంగా తెలంగాణ పోలీసులో అదుపులో ఉన్నటువంటి దేవాకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటి వరకు రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలీసు వర్గాలు ఎక్కడా ధృవీకరణ చేయడం లేదు. దీనికి సంబంధించినటువంటి చిన్న న్యూస్ కూడా బయటకు రాకుండా పోలీసు వర్గాలు జాగ్రత్త పడుతున్నాయి. కానీ మనకున్నటువంటి పక్కా సమాచారం ప్రకారం 2 రోజుల క్రితం ములుగు ప్రాంతంలో ఉన్నటువంటి ఏరియాలోనే వీళ్ళని అదుపులోకి తీసుకున్నారు. రేపు లేదా ఎల్లుండి మాక్సిమం రేపు పోలీసుల మీడియా ముందు ప్రవేశపెట్టి లొంగుబాటు చూపిస్తారని కూడా మనకు అత్యంత విశ్వసనీయమైనటువంటి వర్గాల ద్వారా సమాచారం ఉంటుంది. మొత్తం 50 లక్షల పైగా రివార్డు ఇతని మీద ఉంది. అనేక దాడుల్లో మావోయిస్ట్ పార్టీ నిర్వహించినటువంటి అనేక దాడుల్లో మాస్టర్ మైండ్ గా కూడా దేవాకు పేరున్నది. హిడ్మా సమకాలికుడిగా, హిడ్మా సోదరుడిగా అదే సుకుమా జిల్లా పువర్తి గ్రామానికి చెందినటువంటి భారత దేవా లొంగుబాటు అనేది మావోయిస్ట్ పార్టీకి మరొక కీలకమైనటువంటి ఎదురుదెబ్బగా చెప్పుకోవచ్చు. సంజన. All right, Samba, thank you for the updates.